రాష్ట్ర కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో విప్లవాత్మకమైన విద్యా వ్యవస్థల్ని వైఎస్ జగన్ నిర్మించారన్నారు. కానీ నేడు రాష్ట్రంలో గిన్నీస్ వరల్డ్ రికార్డుల కోసం చంద్రబాబు, లోకేష్ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ మెప్పు కోసం 100 కోట్లు మెగా పేరెంట్స్ డే పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అట్టడుగు వర్గాల పిల్లలు చదవటం మీకు ఇష్టం లేదు. 4 లక్షల పైగా పిల్లలు గత సంవత్సరానికి అంతకు ముందుకి ఇప్పటికి తగ్గిపోయారంటే ఏమిటి ఇది వ్యవస్థ? అందుకనే మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు ఏదైతే ఉందో అది ప్రభుత్వం ట్యాక్సుల నుంచి ఇప్పుడు మనం మామూలుగా మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు కల్పించాల్సింది ఏంటి? పీపీపీ విధానం ద్వారా 17 మెడికల్ కాలేజీలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, టీచింగ్ కాలేజ్ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి శాంక్షన్ చేపిస్తే వాటిని పట్టించుకున్న దాఖలాలు. ఈరోజు పీపీపీ మోడల్ అంట.